ఒకవేళ నీటి అడుగున ఏదో దాగి ఉందని నేను మీకు చెబితే మీకు ఆ గీతలు మరియు వంపులు కనిపిస్తున్నాయా? అవి రాపిడి వల్ల ఏర్పడిన సహజమైన ఆకృతులా, లేక ఉపరితలం కింద నిజంగానే ఏదైనా దాగి ఉందా? నీటి ప్రవాహం వల్ల సాధారణంగా సహజమైన గీతలు ఏర్పడుతుంటాయి. కానీ దీని లోపల ఏదైనా ప్రాచీన రహస్యం దాగి ఉంటే పదండి దగ్గరికి వెళ్ళి నిశితంగా గమనిద్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇది సహజంగా ఏర్పడిందా? ఇక్కడ చూడండి, ప్రకృతి ఎప్పుడైనా ఇంత ఖచ్చితమైన కరెక్ట్ అయిన యాంగిల్ను సృష్టిస్తుందా? నన్ను దీన్ని ముట్టుకొనివ్వండి. ఇదంతా పాచి పట్టేసి ఉంది. నేను ఇలా రుద్దుతుంటే ఆ పాచి వదిలిపోతుంది. కానీ ఒక నిమిషం, ఇదేంటి? అక్కడ ఏదో ముఖంలాగా కనిపిస్తుందే, లేక నా భ్రమ అంటారా? ఆగండి, ఈ పాచిని కాస్త క్లీన్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి, ఇవి తన కళ్ళు, ఇది ముక్కు, ఇక దాని కింద క్లియర్గా పెదవులు కనిపిస్తున్నాయి. తను నవ్వుతున్నాడా? ఈ ముఖం చూస్తుంటే మీకు ఎక్కడో చూసినట్లుగా అనిపించట్లేదా? ఎక్కడో పరిచయం ఉన్న ముఖంలాగా ఉంది కదా? ఒక్క నిమిషం, కెమెరాని నీటి పైకి తీసుకెళ్లి చూపిస్తాను. బయట నుండి చూస్తే నీటి అడుగున ఒక ముఖం చెక్కి ఉందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అది పైకి అసలు కనిపించదు. కానీ అసలు లోపలికి వెళ్ళి చూసేది ఎవరు? ఇంతకీ ఈ విగ్రహం ఎవరిది? ఇతను శివుడా లేక బుద్ధుడా? పదండి మరి కాస్త లోతుగా పరిశీలించి ఈ ప్రాచీన రహస్యాన్ని డీకోడ్ చేద్దాం. ఇప్పటి వరకు సహజంగా ఏర్పడ్డాయి అనుకున్న గీతలు ఇప్పుడు అనుకోకుండా జరిగినవి కావని అర్థమవుతుంది. మెల్లమెల్లగా వాటి యొక్క అసలు రూపం బయటపడుతుంది. అక్కడ కనిపిస్తుంది ఇంకొక ముఖమా? అవును, అది ఖచ్చితంగా ఒక ముఖమే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. ఒకసారి ఆ బాడీని చూడండి, అది ఒక స్త్రీ రూపమా? అవును, ఇది క్లియర్గా ఒక స్త్రీ విగ్రహం లాగే ఉంది. తన చేతిలో ఒక తామర పువ్వు పట్టుకొని కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు? కానీ ఆగండి, ఇదేంటి? ఇది చూడండి, కింద చమత్కారం వేసుకొని కూర్చున్న ఆ చిన్న బొమ్మ మీకు కనిపిస్తుందా? ఇంతకీ ఇతను ఎవరు? సూర్యుని యొక్క కిరణాలు నీటిలోకి ఎలా దూసుకుపోతున్నాయో చూడండి. అది ఒక వింతైన ఎనర్జీ ప్యాటర్న్స్ను క్రియేట్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే నిజంగా ఏదో మంత్రం వేసినట్లు, అసలు ఈ లోకానికి సంబంధం లేని ఒక అనుభూతి కలుగుతుంది కదా. మనం ఇంకా క్లియర్గా చూడటం కోసం ఈ మట్టిని కాస్త పక్కకి జరుపుతాను. వందల ఏళ్లుగా పేరుకుపోయిన ఇసుక, బూరుద ఇతన్ను కూర్చున్న చోటే పూర్తిగా కప్పేశాయి. నేను ఆ మట్టిని తీసేసినా కూడా ఇతని ఒళ్ళంతా నాచు పట్టేసి ఉంది. అతను చూడటానికి ఒక చిన్న గ్రీన్ మనిషిలాగా కనిపిస్తున్నాడు కదా. కానీ అతని తల ఎక్కడుంది? ఇక్కడుందా లేదా ఇక్కడ? ఒకసారి లెక్క పెడదాం. 1, 2, 3, 4 తలలా? అసలు 4 తలలు ఎవరికుంటాయి? ఇతను ఖచ్చితంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. తనకున్న ఆ ప్రత్యేకమైన 4 తలలను బట్టి మనం ఈ విషయాన్ని క్లియర్గా చెప్పవచ్చు. కానీ ఈయన్ని ఇంత చిన్నగా ఎందుకు చెక్కారు? ఎందుకంటే ఆయన ఈ భారీ విగ్రహం యొక్క నాభి నుండి బయటకొస్తున్నారు. ఇక ఈ భారీ విగ్రహం మరెవరో కాదు, ఈ విశ్వాన్నే రక్షించే విష్ణుమూర్తి. అలాగే ఆ పక్కనే ఉన్న ఆ స్త్రీమూర్తి ఆయన భార్య అయిన లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తి పాదాలను ఒత్తుతూ కనిపిస్తున్నారు. అందుకే విష్ణుమూర్తి అంత హాయిగా నవ్వుతూ తన ఒక చేతిని తల కింద పెట్టుకొని ఇలా రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో చూడండి. ఇది కేవలం నది యొక్క గర్భం మాత్రమే కాదు, ఇది క్షీరసాగరానికి ఒక ప్రతిరూపం. ఇక్కడ ప్రాచీన శిల్పులు తమ తెలివితేటలను ప్రదర్శించారు. ఆయన చుట్టూరా రాతితో చెక్కిన చిన్న చిన్న చేపలను కూడా ఏర్పాటు చేశారు. అందుకే విష్ణుమూర్తి అంత హాయిగా నవ్వుతూ తన ఒక్క చేతిని తల కింద పెట్టుకొని ఇలా రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో చూడండి. ఇది కేవలం నది గర్భం మాత్రమే కాదు, ఇది క్షీరసాగరానికి ఒక ప్రతిరూపం. ఈ నీళ్ళన్నీ పైన కొండల నుండి
కిందకు ప్రవహిస్తున్నాయి. ఇంతకీ మనం ఇప్పుడు సరిగ్గా ఎక్కడ ఉన్నాం? ఇది ఇండియా అని మీరు అనుకోవచ్చు, కానీ అది తప్పు. ఒకసారి విష్ణుమూర్తి యొక్క కవళికలను జాగ్రత్తగా గమనించండి. ఈ ముఖాన్ని మీరు అంతకు ముందు ఎక్కడ చూసినట్లు అనిపించట్లేదా? ఇది అచ్చం మనకు బ్యాపోన్ పిరమిడ్ దగ్గర కనిపించే స్టైల్ లాగే ఉంది కదా. కంబోడియాలోని ప్రాచీనమైన దేవాలయాల్లో ఈ రకమైన ముఖం మనకి పదే పదే కనిపిస్తూనే ఉంటుంది. అవును, మనం ఇప్పుడు కంబోడియాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాం. ఇది మన ఇండియా నుండి దాదాపు 1800 మైళ్ళ దూరంలో ఉంది. ఈ కొండ పేరు ఫినమ్ కులెన్. అయితే నీటి అడుగున ఉన్న ఈ శిల్పాలు కొత్తవా? టూరిస్టుల కోసం ఈ మధ్యనే చెక్కారా? అస్సలు కాదు. ఇది చాలా ప్రాచీనమైన శిల్పం. మన మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు కూడా ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని 800 నుండి 1000 ఏళ్ల క్రితమే చెక్కారని చెప్తున్నారు. ఈ శిల్పం ఎంత పెద్దగా ఉందో చూడండి. నది వెడల్పు అంతా ఇది విస్తరించి ఉంది. మనం ఇప్పుడు దాదాపు 20 అడుగుల పొడవున్న ఒక అద్భుత కళాఖండాన్ని చూస్తున్నాం. కంబోడియా మొత్తం మీద విష్ణుమూర్తికి సంబంధించిన అతిపెద్ద శిల్పం ఇదే. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంకోర్వాట్ లోపల ఉండే విష్ణుమూర్తి విగ్రహమే కేవలం 10 అడుగుల ఎత్తుంటుంది. కానీ ఇది దానికి డబుల్ సైజులో ఉంది. ఆయన సరే ఎవరికీ తెలియకుండా ఇలా నీటి అడుగున దాగి ఉంది. కానీ ఇది దానికి డబుల్ సైజులో ఉంది. అయినా సరే ఎవరికీ తెలియకుండా ఇలా నీటి అడుగున దాగి ఉంది. దేశంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఇలా ఎవరికీ తెలియకుండా నీటిలో మరుగున పడిపోవడం ఎలా సాధ్యం? అసలు మన మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులకి వాళ్ళ కాళ్ళ కింద ఎంతటి అద్భుతం దాగి ఉందో తెలుసా? అసలు ఒక ప్రాంతంలోనే అత్యంత ముఖ్యమైన దైవ రూపాన్ని ఎవరికీ కనిపించని చోట ఎందుకు చెక్కుతారు? ఇది ఖచ్చితంగా పొరపాటున జరిగింది కాదు. దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రాచీన నిర్మాణదారులు ఏది చేసినా ఒక లెక్క ప్రకారం ఒక బలమైన ఉద్దేశంతోనే చేసేవారు. ఈ భారీ విగ్రహం నీటి అడుగున ఉందంటే ఆ నీరు కూడా ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోతులో ఏదో ఒక ప్రాచీన రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలిస్తే మనం ఇప్పటి వరకు అనుకున్నవన్నీ మారిపోతాయి. అయితే ఈ నీళ్లలో ఇంకా లోతైన రహస్యం ఒకటి దాగి ఉందని నేను మీకు చెబితే, ఇక్కడ ఉన్న శిల్పం ఈ భారీ విష్ణుమూర్తి ఒకటేనా? ఉండండి, నేను మళ్ళీ నీళ్ళలోకి వెళ్తాను. ఈ చెట్టు వేర్లు చూడండి ఎంత వింతగా ఉన్నాయో. అసలు ఇవి చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి కదా. ఇది చూడండి, నిజాయితీగా చెప్పండి, ఇది శిల్పమా లేక ప్రవహించే నీటి ఉత్పత్తికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆకారమా? లేదా నీటి ఉపరితలం కింద హాయిగా సేద తీరుతున్న అనేక చేతులు ఉన్న ఒక చిన్న విష్ణుమూర్తి యొక్క విగ్రహమా? మరి వీటి సంగతేంటి? ఇది నిజంగానే శిల్పాలా లేక మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తుంది తల మీద కిరీటం ఉన్న ముఖమేనా? మరి దీని సంగతేంటి? దీనికి కూడా కిరీటం ఉందా? ఒకసారి ఎడమవైపు జాగ్రత్తగా చూడండి. ఒక రూపం హాయిగా పడుకొని ఉంది. ఒక స్త్రీ ఆ పాదాలను ఒత్తుతుంది. దాని పక్కనే మీరు సరిగ్గా గమనిస్తే అచ్చం అలాంటి డీటెయిల్స్తో ఉన్న మరో శిల్పం కనిపిస్తుంది. విష్ణుమూర్తి పూర్తి విశ్రాంతి స్థితిలో ఉన్నారు. ఆయన పాదాల దగ్గర ఆయన భార్య అయిన లక్ష్మీదేవి ఎంతో భక్తితో కూర్చొని ఉంది. ఆయన కింద ఆ భారీ నాగరాజ శరీరాన్ని, అలాగే పైనుండి ఆయనకు రక్షణగా ఉన్న ఆ పాముల పడగలను కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. చివరికి కుడివైపున కూడా మీరు మరొక విష్ణుమూర్తిని చూడవచ్చు. లేదు, మనం ఏదో రాళ్లలో సహజంగా ఏర్పడిన ముఖాలను చూసి భ్రమపడట్లేదు. మనం కనీసం 800 ఏళ్ల నాటి ప్రాచీన శిల్పాలను చూస్తున్నాం. ఈ మైక్రో విష్ణుమూర్తి శిల్పాలను బహుశా ఇప్పటి వరకు ఎవరు డాక్యుమెంట్ కూడా చేసి ఉండరు. బహుశా ఈ రహస్య మైక్రో శిల్పాలను సంబంధించిన మొట్టమొదటి ఫుటేజ్ని మీరే చూస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ నీటి అడుగున మరొక విష్ణుమూర్తి, ఇంకా ఇక్కడ ఒకటి. ఇది సగం నీటిలో మునిగి ఉంది. ఈ విష్ణుమూర్తి విగ్రహాలన్నీ నీటి ఉపరితలానికి కొంచెం కిందే ఉన్నాయి.
నేను నా కెమెరాని లోపలికి పెడితే అవి నాకు ముద్దు పెడుతున్నాయా అన్నంత దగ్గరగా అనిపిస్తుంది. మొదట్లో ప్రాచీన నిర్మాతలు ఇక్కడ కేవలం ఒకే ఒక భారీ విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కారని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే అవి ప్రతి చోట కనిపిస్తున్నాయి. అసలు వాళ్ళు ఇక్కడ వేల సంఖ్యలో విష్ణుమూర్తి శిల్పాలను ఎందుకు చెక్కారు? నా ఛానల్లో నేను మీకు ఇప్పటికే సహస్రలింగ గురించి చూపించాను. అంటే ఇండియాలో నీటి అడుగున చెక్కిన 1000 శివలింగాలు. మరి అదేవిధంగా ప్రాచీన నిర్మాతలు కంబోడియాలో నీటి అడుగున ఈ సహస్ర విష్ణును చెక్కారా? ఫినమ్కులన్ కొండకి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన అంకోర్ వాట్కి మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఈ రెండిట్లోనూ విష్ణుమూర్తి రూపాలు ఉన్నాయి. అంతేకాదు అంకోర్ వాట్లో క్షీరసాగర మదనం తాలూకు ఒక భారీ శిల్పం కూడా మనకి కనిపిస్తుంది. కానీ అంకోర్ వాట్కు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఈ కొండకు ఆ ఆలయానికి సంబంధం ఎలా సాధ్యం? ఆర్కియాలజిస్టుల ప్రకారం అంకోర్ వాట్లో మీరు చూసే రాళ్లన్నీ ఇక్కడి నుండే, అంటే ఫినమ్కులన్ నుండే తరలించబడ్డాయి. నీటి అడుగున చెక్కబడిన ఈ ప్రాచీన సహస్ర విష్ణు శిల్పాలను చూసి మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. బహుశా ఇప్పటి వరకు ఎవరు ఇంత శ్రమపడి నీటి అడుగున ఉన్న ఈ సహస్ర విష్ణు శిల్పాలను డాక్యుమెంట్ చేసి ఉండకపోవచ్చు. ప్రపంచానికి వీటిని చూపిస్తున్న మొదటి వ్యక్తిని నేనే కావచ్చు. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ త్వరలోనే మీతో మాట్లాడతాను. బాయ్.